శ్రీకాంత్ ఏమైనా మీకు డౌట్ ఉందా? ఏం లేదా? సరే. నేను ఇంకొకసారి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు గూడా మనకేదైతే కోడ్ సింటాక్స్ ఉంటుందో దాన్ని మీరు గుర్తుపెట్టుకోకూడదు. ఫస్ట్ థంబ్ రూల్. సెకండ్ థంబ్ రూల్ ఏంటంటే ఎంప్టీ మైండ్. కంప్లీట్‌గా మీరు ఎంప్టీ మైండ్‌తో నా దగ్గర సరెండర్ అయిపోండి. అంటే నేను ఏమైతే చెప్తున్నానో దాని గురించి మాత్రమే థింక్ చేయాలి. దాని గురించి మాత్రమే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మీరు యూట్యూబ్‌లో కొంచెం చూసింటారు. వేరే దగ్గర ఇంకో కొంచెం చూసింటారు. అది ఇది మొత్తం చెప్పిన తర్వాత నేను ఒకవేళ చెప్పాననుకోండి, మీరు ఎటు కాకుండా పోతారు. గాట్ ఇట్? ఓన్లీ నేను ఏదైతే చెప్తున్నానో అది మాత్రమే వినండి. నేను ఏం చేస్తున్నానో ప్రతిది అబ్జర్వేషన్ అనమాట. ఓన్లీ అబ్జర్వేషన్. కోడ్ సింటాక్స్ ఇది రాలేదు, పోలేదు అసలు అవసరమే లేదు. కోడ్ సింటాక్స్ అవసరం లేదు నీకు. ప్రతీది గూగుల్‌లో ఉంటది. ప్రతీది మనం చూసుకొని రాస్తాం. 95 కాదు 98% ఎలాంటి డెవలపర్స్ అయినా గూగులింగ్ చేసే కోడ్ రాస్తారు. అది తెలివైన వాళ్ళు చేసే పని. ఏమి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ బిగినర్స్ కొంతమంది ఉంటారు కదా! ఔట్ సైడ్. వాళ్ళకి బిగినర్ లెవెల్ అనేసి, అడ్వాన్స్ లెవెల్ అని కోడ్స్ చెప్తూనే ఉంటారనమాట. ఆ కోడ్ ఏదైతే సింటాక్స్ ఉంటుందో మెమరైజ్ చేయడానికి. ఐ హోప్ ఇట్ గాట్ క్లియర్డ్. దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ లేవు కదా! మళ్ళీ చెప్తున్నా కోడ్ సింటాక్స్ గుర్తుపెట్టుకోకండి. దట్స్ ఇట్. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏం జరుగుతుంది? ప్రతిది విజువలైజేషన్ అంతే. ఇప్పుడు చూడండి కమ్ టు ది పాయింట్. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఇన్‌స్టాగ్రామ్ ఉంది. కరెక్ట్? ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇందులో ఒక ఫోటోస్ అనేది లెఫ్ట్ సైడ్ ఇది ఉంది. రైట్ సైడ్ ఇది ఉంది. ఓకే. సో, దీన్ని ఎలా డివైడ్ చేసుకుంటాం మనం? లేయర్సే కదా! ఇదంతా కూడా లేయర్సే కదా! డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. దాని తర్వాత రో. ద హెల్ మ్యాన్! బ్యాక్‌గ్రౌండ్ అయితే మీకేం సౌండ్ రావడం లేదు కదా! ఫ్యాన్ సౌండ్ అలా ఇలా ఏం రావడం లేదు కదా! క్లారిటీగా ఉంది కదా! నైస్. చూడండి ఇక్కడ. మనకు కరెక్ట్‌గా మీకు అబ్జర్వ్ చేస్తే మనకు లేఅవుట్ అనమాట. ఫస్ట్ మన కంటికి కనిపించేది ఏంటంటే లేఅవుట్. ఆ లేఅవుట్‌లో ఏముంది? లెఫ్ట్ సైడ్ మనకు ఫోటోస్ ఉన్నాయి. రైట్ సైడ్ ఏముంది? మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇదంతా మొత్తం ఇన్‌పుట్స్ అన్నీ ఉన్నాయి. దాని కిందేముంది? దీనికి సంబంధించిన ఫుటర్ ఉంది. కరెక్ట్? ఈ 3 థింగ్సే కనిపిస్తున్నాయి. నీకు ఇంకేం కనిపించడం లేదు. దీన్ని ఎట్లా డివైడ్ చేసుకుంటావు? దీన్ని ఒక డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ తీసుకొని రో తీసుకుంటావు. ఇది 6, ఇది 6. జస్ట్ విజువలైజ్ అంతే. అసలు దీని గురించి థింకే చేయమాకు. ఇది 6, ఇది 6. ఈ 6 లోపల మళ్ళీ ఏముంది? ఫోను నంబర్, దాని తర్వాత పాస్వర్డ్. దాని తర్వాత లాగిన్. అర్థమవుతుందా? అంటే నువ్వు థింక్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. నేను ఫోను నంబర్ ఉంది. నేను ఫోను నంబర్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా ఏమవుతుంది? జస్ట్ థింక్. ఇదంతా ఫోను నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరిగింది? ఇన్ కేస్ నేను ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? డోంట్ హావ్ యూ నో అకౌంట్ టు సైన్ అప్ అని క్లిక్ చేస్తే ఏం జరిగింది? ప్రతీది కూడా అబ్జర్వేషన్. ఓన్లీ అబ్జర్వేషన్. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను సంథింగ్ ఎంటర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోను నంబర్ ఎంటర్ చేశాను. ఇలాగ. కరెక్ట్? తర్వాత పాస్వర్డ్ వచ్చేసి ఏముంది? ఐ డోంట్ నో అని నా పాస్వర్డ్ పెట్టుకుంటున్నా. ఈ విధంగా. ఇది ఉంది. కరెక్ట్? సో, ఇది ప్లస్ ఇది. ఇవి 2 కూడా ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని నేను క్యాప్చర్ చేయాలి. సో, క్యాప్చర్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను? లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నా. సో, దీంట్లో జరిగేది ఏంటంటే ఏపీఐ అనే ఒక ఉంది. మేబీ నెక్స్ట్ క్లాస్ చెప్పనా? ఈరోజు చెప్తే మేబీ కన్ ఆహ్, ఓకే. పర్లేదు. చెప్పేస్తా. అది కూడా చెప్పేస్తా. ఇక్కడ ఏమంటుందంటే 77 ఐ డోంట్ నో. ఇవి 2 కూడా మీరు లోకల్‌గా మీరు చూపిస్తున్నారు. లోకల్ అంటే ఏంటంటే మన సిస్టమ్. మన కంప్యూటర్‌లో కన్సోల్‌లోకి పెట్టి చూపిస్తారు ఇవి 2. బట్ ఎవ్వరైతే ఇలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయమని చెప్పాడో వాడు ఎక్కడుంటాడు? యూఎస్‌లో ఉంటాడు. వానికి ఆ డేటా అయితే పంపించాలి కదా! అంటే ఇండియాలో అది హైదరాబాద్ నుంచి యూఎస్‌లో ఉన్న క్లయింట్‌కి మనం డేటా పంపించాలి. ఆ పంపించాలన్నప్పుడు వచ్చేదే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు? ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చి ఏదైతే కోడ్ ఉంటదో అదంతా గ్రాబ్ చేసుకొని వాడికి పంపిస్తారనమాట. మధ్యలో ఉంటాడు.
ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళిపోతారు కదా! వాడిని ఏపీఐ అని అంటారు. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకే. సో, ఇక్కడి వరకు ఏమైనా అర్థమైందా? లేకపోతే కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? నేను చెప్తా ఇప్పుడు. క్లారిటీగా చెప్తా. నేను ఒకవేళ స్పీడ్‌గా వెళ్ళిపోయినా కూడా ప్లీజ్ చెప్పండి. కూర్చోరా? కూర్చో. ఆ! కూర్చో కూర్చో. ఒక్క నిమిషం. మళ్ళీ చెప్తున్నా. అస్సలు కోడ్ అని చూడకండి. ఓన్లీ కాన్సెప్ట్. ఓకే. ఒక్క నిమిషం నాకు. టచ్ ఫైల్ కమ్ ఆన్. ఒక్క నిమిషం గైస్. చూస్ ఫోటో ఆర్ వీడియో కదా. ఓకే. జస్ట్ మనం ఇందాక ఇదే కదా చూస్తుంది మనం. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెక్షన్ ఉంది. దాని తర్వాత ఈ సెక్షన్ ఉంది. ఈ 2 ఉన్నాయి. సేమ్ ఇలాంటి వాటిని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే లేఅవుట్స్ అని అంటారు. ఈ లేఅవుట్స్ యూజ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి? గ్రిడ్ లేఅవుట్. ఓకేనా? సో, గ్రిడ్‌లో ఒకవేళ మీరు ఇది కావాలి అనుకోండి. ఇది కావాలి. దాని తర్వాత ఇది కావాలి. దీనికోసం ఎలా రాస్తాం కోడ్? ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఓకే. డివ్ క్లాస్ ఈక్వల్ టు రో. క్లోజ్. ఓకే. సో, ఎప్పుడైతే మీరు ఇలా ఇచ్చారనుకోండి, ఈ విధంగా ఒక స్పేస్ అయితే క్రియేట్ అయిపోద్ది ఇన్‌బిల్డ్‌గా. ఓకే. ఈ రోలో నేనేం చెప్తున్నాను? ఇక్కడ ఒక నాకు ఫోటో కావాలి. ఇక్కడ వచ్చేసి నాకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ మొత్తం లాగిన్ ఫార్మ్ అయితే నాకు కావాలి రైట్ సైడ్‌లో. ఓకే. దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను? కాల్ 6 అని డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆఫ్‌గా అయిపోద్ది. మిగతా కాల్ 6 ఉంది కదా! దీన్ని కాల్ 6 పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటా. ఫోటో. ఇక్కడైతే లాగిన్ ఫార్మ్ ఉందో లాగిన్ ఫార్మ్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటా. ఇట్స్ వెరీ సింపుల్ రైట్? నేనేం చేయలేదు. జస్ట్ ఇక్కడ డివ్ క్లోజ్ చేస్తున్నా. ఇది కాల్ 6, ఇది కాల్ 6. ఇది ఫోటో పెడుతున్నా, ఇక్కడ లాగిన్ ఫార్మ్ పెడుతున్నా. ఇక్కడ ఏమైనా కష్టంగా ఉందా? ఎందుకంటే ఇది లేఅవుట్స్ అనమాట. లేఅవుట్స్ వచ్చేసి మనం ఇలానే డివైడ్ చేసుకుంటున్నాం. ఇది 6, ఇది 4, ఇది 6, దాని తర్వాత 6. ఎందుకు ఆర్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ రో ఈక్వల్ టు 12 కాలమ్స్ కాబట్టి. అందుకని ఇక్కడ 6, ఇక్కడ 6 పెట్టుకుంటున్నాం. ఇక్కడి వరకు మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఏమైనా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? లేకపోతే స్పీడ్‌గా వెళ్ళిపోతున్నానా? ఇంకా మీరు నిద్రపోయినా గూడా, నిద్రలో అడిగినా గూడా నాకు చెప్పాలనమాట. ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు లైఫ్‌లో. లేఅవుట్స్ క్రియేట్ చేయాలంటే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు కరెక్ట్ మీ అబ్జర్వేషన్ కరెక్ట్‌గా అయితే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఉంది.
ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది. కరెక్ట్ ఇక్కడ చూస్తే మనకి ఒక ఇన్పుట్ ఉంది. కరెక్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది. కరెక్ట్ ఇక్కడ చూస్తే మనకు ఒక బటన్ ఉంది. ఓకే. సో కరెక్ట్ కిందకి వస్తే మనకి ఇట్లా టెక్స్ట్ ఉంది. సరేనా? ఇక్కడ కరెక్ట్ కిందకి వచ్చామనుకోండి సైన్ అప్ ఉంది. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది మామూలుగా ఒక ఇమేజ్ యూఆర్ఎల్ అనమాట. లేదనుకోండి ఇంకా టెక్స్ట్ అనుకోండి. దీన్ని ఎట్లా క్రియేట్ చేస్తారు ఇది? సింపుల్గా H3 అని పెట్టుకుంటారు. H3 ఇన్స్టాగ్రామ్. ఇది క్రియేట్ అయిపోయిందా ఇలాంటిది? దాని తర్వాత ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఓన్లీ అబ్జర్వేషన్. మళ్ళీ చెప్తున్నా ఓన్లీ అబ్జర్వేషన్. ఫోన్ నెంబర్ వచ్చింది. దీన్ని ఎలా చేస్తారు? ఇట్లాంటి ఫోన్ నెంబర్ మీకు ఒకవేళ క్రియేషన్ కావాలి అనుకుంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఈ విధంగా రాస్తాం. సో నా హ్యాండ్ రైటింగ్ చాలా బ్యాడ్గా ఉంటుంది. రాస్తా క్లీన్గా రాస్తా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇక్కడ నీకు ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫోన్ నెంబర్ అని రాస్తావు. ఓకే. సో దీన్ని క్లోజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నువ్వు క్లోజ్ చేస్తావు. ఆ ఫోన్ నెంబర్ ఉంది అక్కడ. ఒకవేళ పాస్వర్డ్ కావాలనుకో ఈ పాస్వర్డ్ ఏం చేస్తావు? ద సేమ్ వే. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెట్టేసి నువ్వు పాస్వర్డ్ అని ఇస్తావు. బాగుంది. నీ కంటికి ఇంకేం కనిపిస్తుంది? ఈ లాగిన్ అని కనిపిస్తుందా? ఈ లాగిన్ కోసం ఏం చేస్తావు? బటన్. బటన్ ఎట్లా క్రియేట్ చేస్తావు? ఇది ఇది ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి లేకపోతే ఒక లైబ్రరీ యూజ్ చేసి మనం ఈ విధంగా బటన్స్ అయితే క్రియేట్ చేస్తాం. లేదు నాకు నార్మల్గా ఇది ఏదైతే ఉందో ఇలానే కావాలనుకుంటే తీసుకో బటన్ అని పెట్టు. ఏమవుతుందో చూడు. అసలు అది రాకపోయినా పర్లేదు, వచ్చినా పర్లేదు, సంబంధం లేదు. జస్ట్ టైప్ బటన్ ఇచ్చి చూడండి ఏమవుతుందో చూడండి. ఓన్లీ అబ్జర్వేషన్. మళ్ళీ చెప్తున్నా అబ్జర్వేషన్. అట్లా డిఫరెంట్ వేస్లో మీరు ట్రై చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నేను ఏం చెప్పినా జస్ట్ కాపీ పేస్ట్ చేసి వచ్చింది అనుకుంటే అది రాదు. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫార్గెట్ యువర్ పాస్వర్డ్ ఉందా? ఇది ఎలా చేస్తారు? సింపుల్. మనకి పారాగ్రాఫ్ తీసుకుంటాం. ఇది ఉంది కదా, ఇది పారాగ్రాఫ్ తీసుకుంటాం. దీని లోపల ఇది రాస్తాం అంతే. సో డోంట్ హ్యావ్ అనే అకౌంట్ ఉంది కదా, దీని ఏం చేస్తాం? ఇది పారాగ్రాఫే. ఈ గాట్ ఇట్ రైట్. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా. ఇలానే కోడ్ ఎంత పెద్ద అప్లికేషన్ అయినా పర్లేదు. అది అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఎలాంటి అప్లికేషన్ అయినా పర్లేదు. నువ్వు చిన్నగా డివైడ్ చేసుకుంటూ వస్తావు అనమాట. పీస్ ఆఫ్ కోడ్ చిన్నగా డివైడ్ చేసుకుంటూ వచ్చి నువ్వు ప్రాపర్గా ఆ ప్రాజెక్ట్ అయితే నువ్వు బిల్డ్ చేసుకుంటూ వెళ్తావు అనమాట. ఓకే. ఇప్పుడు మన సినారీ ఏంటంటే ఇక్కడ ఫోన్ నెంబర్ నేను ఎంటర్ చేస్తావు. లైక్ ఫోన్ నెంబర్ వచ్చేసి సన్య అని పెడతావు. ఓకే. సో ఫోన్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి నాకు చూపిస్తుంది 77999044 సంథింగ్ పెడతా. సో పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ ఏం చేస్తాను? సన్య అని పెడతా. ఇది నా పాస్వర్డ్. యు గాట్ ద పాయింట్ రైట్. సో ఫోన్ నెంబర్ దాని తర్వాత పాస్వర్డ్ ఈ విధంగా నేను రాసుకుంటూ పోతాను. కానీ మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను, దాని తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను. బాగుంది. సింపుల్గా ఒక వేరియబుల్ తీసుకొని మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా స్టోర్ చేసుకుంటాం. వాట్ ఇఫ్ ఇన్ కేస్ చైతు వచ్చింది, తను వచ్చేసి తన నంబరు కానీ తన పాస్వర్డ్ కానీ ఎంటర్ చేస్తుంది. దాని తర్వాత ఇంకొకరు వస్తారు, గౌతమ్ వస్తారు, దాని తర్వాత హరి వస్తారు, దాని తర్వాత మౌనిక వస్తుంది. అంటే డిఫరెంట్ పీపుల్ ఎంటర్ చేస్తూనే ఉంటారు కదా. అంటే లైక్ ఫోన్ నెంబర్ దాని తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేస్తూనే ఉంటారు కదా. దీనికోసం మనం మీరు చేసేది ఏంటంటే జావాస్క్రిప్ట్లో ఈవెంట్స్ అంటే నువ్వు సంథింగ్ ఏదో చేస్తున్నావు అని అర్థం. ఆ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్లో కూడా ఫస్ట్ మనకి ఏముంది? మన ఫోన్ నెంబరు,
దాని తర్వాత ఏముంది మన పాస్వర్డ్. ఇవే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలంటే ఈ డేటా ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నామో ఈ డేటాని మనం క్యాప్చర్ చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. జస్ట్ మనం డేటాని క్యాప్చర్ చేయాలి. ఇందులో జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ ఒకటి పెట్టాడు. నువ్వేదైనా టైప్ చేస్తుంటే ఫోన్ నంబర్ ఇలాంటిది ఏమన్నా టైప్ చేస్తుంటే ప్రతిసారి ఒకవేళ అప్డేట్ అవుతూ ఉంటే అలాంటప్పుడు యూజ్ చేయాల్సింది ఆన్ చేంజ్. ఇన్ కేస్ నీ దగ్గర ఒక బటన్ ఉంది. నువ్వు దాని మీద క్లిక్ చేస్తున్నావు. క్లిక్ చేయగానే లాగిన్ బటన్లోకి వెళ్ళిపోతున్నావు. లాగిన్ అని ఉంది ఇక్కడ. నేను మాటికి టైప్ చేయడం లేదు. ఆ బటన్ దగ్గరికి వెళ్ళి నేను క్లిక్ చేస్తున్నా. దీనికోసం మనం యూజ్ చేసేది ఏంటి? ఆన్ క్లిక్, ఆన్ చేంజ్. సో మన డైలీ లైఫ్లో 100% ఇవి రెండే యూజ్ చేస్తాం. ఈవెంట్స్. ఓకే. ఇంకా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మన సిస్టమ్ ఉంది. మన సిస్టంలో మొత్తం మన దగ్గర వర్డ్స్ ఉన్నాయి కదా. మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ప్రతి ఎంటర్ చేసిన వాల్యూని అంతా కూడా మనం క్యాప్చర్ చేస్తున్నాం అంతే. సో క్యాప్చర్ చేయాలన్నప్పుడు ఆన్ క్లిక్, ఆన్ చేంజ్. సో ఆన్ చేంజ్ అంటే నువ్వు ప్రతిసారి అప్డేట్ చేస్తుంటావు కాబట్టి ఆన్ చేంజ్ తీసుకుంటావు. ఆన్ చేంజ్ పేరులో ఉంది ఆన్ చేంజ్, ప్రతిసారి చేంజ్ అవుతుంది కాబట్టి. ఆన్ క్లిక్ అంటే దాని మీద నువ్వు క్లిక్ చేస్తున్నావు కాబట్టి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడి వరకు ఆన్ చేంజ్ కానీ ఆన్ క్లిక్ కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో బేసికలీ ఈ ఆన్ క్లిక్, ఆన్ చేంజ్ లోపల ఏం జరుగుతుందంటే నేను చెప్తా. ఓకే. బేసికలీ జావాస్క్రిప్ట్ అనేది ప్రోటోటైప్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. సో ఇందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆన్ చేంజ్ అయినా దాని వెనకాల ఏం జరుగుతుందంటే దీని వెనకాల కంప్లీట్‌గా జావాస్క్రిప్టే చూసుకుంటుంది. ఓకే. మరి దీని గురించి చెప్పాలంటే మరి మీకు కన్‌ఫ్యూజ్ అవుతారేమో. ఓకే. సరే. ఈ ఆన్ చేంజ్ ఏం చేస్తుందంటే ఈ జావాస్క్రిప్ట్ ఆల్రెడీ వాడు క్రియేట్ చేసి పెట్టేసుకుంటాడు ఆల్రెడీ. ఓకే. అంటే మీరు ఎప్పుడైతే టైప్ చేస్తుంటారో ద ఎగ్జిక్యూట్ లైన్ ఎలా ఉంటుందంటే దీంట్లో ఎలా చెప్పాలి? టైప్ ఆన్ చేంజ్ ఈక్వల్ టు ఇలా పెట్టి ఇలా చేసి గెట్ ఏ న్యూ వాల్యూ. ఒక్క నిమిషం. సరే ఇక్కడ చెప్తాను చూడండి. క్యాప్చర్ న్యూ వాల్యూ ఎవ్రీ టైమ్, దెన్ రిమూవ్ ఇట్. ఈ లోపల లాజిక్ మొత్తం ఇది ఆన్ చేంజ్ ఏదైతే మనం చేంజ్ చేస్తుంటాం కదా, దీని లోపలి కోడ్ అంతా ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన రూల్స్ అనమాట ఇవి. ఓకే. నేను మామూలుగా మనకి అర్థం కావాలి కాబట్టి మనకి ఈ విధంగా రాసుకున్నాం. బట్ టెక్నికలీ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట అది. అదంతా కూడా జావాస్క్రిప్ట్ చూసుకుంటుంది. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వేం చేస్తావంటే ఆన్ చేంజ్ ఈక్వల్ టు ఇక్కడ నువ్వు హ్యాండిల్ యూజర్ నేమ్ అని రాసుకుంటావు. ఈ హ్యాండిల్ యూజర్ నేమ్‌లో ఏముంటుందంటే ఇక్కడ ఏదైతే క్యాప్చర్ న్యూ వాల్యూ ఉంటుంది. తర్వాత ప్రతిసారి నువ్వు అప్డేట్ చేస్తున్నావు. ఆ అప్డేట్ చేసిన తర్వాత ప్రతిసారి ఒక వాల్యూ వస్తుంది కదా. సో ఫైనల్ చేంజ్డ్ వాల్యూ ఉంటుంది కదా. ఆ వాల్యూ మాత్రం రిటర్న్ చేస్తుందన్నమాట. ఆ వాల్యూ మాత్రం రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసింది ఏం చేస్తుంది? ఇక్కడ పంపిస్తుంది. అర్థమవుతుందా? సో దీనికైతే ఫస్ట్ వచ్చి ఏంటంటే ఎంటైర్ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్. ఈవెంట్ అని అంటాం. సో ఈవెంట్ లోపల ఏముంటుందో పెద్ద ఆబ్జెక్ట్ ఇచ్చేస్తుంది ఇట్లా. ఈ ఆబ్జెక్ట్ లోపల నువ్వు ఆన్ చేంజా లేకపోతే ఆన్ క్లిక్కా, ఇందులో మెథడ్స్ ఉంటాయి. దాని తర్వాత నేమ్ ఉంటుంది. దాని తర్వాత టార్గెట్ అని ఒకటి ఉంటుంది.
సో టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, వాల్యూ అని ఉంటుంది. సో ఎప్పుడైతే నేను మౌనిక అని ఎంటర్ చేశాను అనుకో, ఎంటర్ చేసిన వాల్యూ డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ లోపలికి వచ్చి ఇక్కడ ఈ వాల్యూలో సెట్ అయిపోతుంది ప్రతిసారి. ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక ఉంది, ఇంకొక పదం ఎస్ అని యాడ్ చేశారనుకో, ముందు ఏదైతే మౌనిక ఉందో మౌనిక ప్లస్ ఎస్ అని యాడ్ అవుతుంది. ఇంకొక పదం ఏదైనా కే రాసామనుకోండి, ఆ కే కూడా యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయిన వాల్యూ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఈ వాల్యూలోకి వెళ్ళి స్టోర్ అవుద్ది, ఇక్కడ స్టోర్ అవుద్ది. ఓకే, సో అర్థమవుతుంది నేను చెప్పింది. అరే రూమ్లోకి రాకుండా క్లోజ్ చేసి వెళ్ళిపోండి, డోర్ క్లోజ్ చేసి. సారీ గైస్, అర్థమవుతుందా ఏం చేస్తున్నాం ఏంటనేది మీకు అర్థమవుతుందా? ఓకే, ఒక్కసారి నీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాశా. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫోన్ నంబర్ అని రాశా, ఫోన్ నంబర్ అని రాశా. ఇలా రాయగానే ఆటోమేటికలీ ఇక్కడ విఎస్ కోడ్లో నువ్వు రాస్తున్నావు. డైరెక్ట్ హెచ్టిఎంఎల్ ఏం కనిపిస్తుంది నీకు బ్రౌజర్లో, క్రోమ్ బ్రౌజర్లో మనకి ఈ విధంగా కనిపిస్తుందా? ఇక్కడ ఫోన్ నంబర్ ఈ విధంగా లోపలికి వచ్చేసి మాకు ఇక్కడ చూస్తాం, ఇదిగా కనిపించేది. ఇక్కడ నువ్వు యాడ్ చేస్తావు, ఇక్కడ ఏం యాడ్ చేస్తావు, గౌతమ్ అని యాడ్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు గౌతమ్ అని యాడ్ చేయంగానే ఓకే, ఈ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నువ్వు ఆన్ చేంజ్ అని పెట్టుకుంటావు, ఇక్కడ పైన ఆన్ చేంజ్ అని పెట్టుకుంటావు. హ్యాండిల్ యూజర్ నేమ్ అన్నట్టు, అది ఫంక్షన్ మెథడ్, అది అలా డిస్కస్ చేసుకున్నాం. ఫంక్షన్ మెథడ్ అది. ఆ ఫంక్షన్ మెథడ్లో ఏముంటుంది, హ్యాండిల్ యూజర్ నేమ్. దీని లోపల ఏముంటుందంటే ఈవెంట్ ఉంటుంది, ఈవెంట్. సో ఈవెంట్ లోపల నువ్వు ఒక్కసారి నువ్వు కన్సోల్ చేసి చూడాలన్నమాట. ఈవెంట్ చూడు. సో చూడంగానే నీకు ఏమొస్తుందంటే మొత్తం ఎంటైర్ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఇలా పెద్ద ఆబ్జెక్ట్ వస్తుంది. దీని లోపల మెథడ్స్ ఉంటాయి, ఆన్ చేంజ్ అని, రియాక్ట్లో ఏముంటుంది, దాని తర్వాత మెయిన్గా వచ్చేసి టార్గెట్ అని ఉంటుంది. నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను, ఇంకా క్లారిటీ వస్తుంది. టార్గెట్ అని ఉంటుంది, ఇక్కడ వాల్యూ అని ఉంటుంది. నువ్వు ఎంటర్ చేసిన ప్రతి ఒక్క వాల్యూ ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఓకే, సో మన రిక్వైర్మెంట్ అంటే ఏంటి, గౌతమ్ నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో నాకు వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ మాత్రమే నేను యూఎస్లో ఉన్న వాడికి నేను పంపించాలి డేటా, అంతే. నాకు ఎంటర్ ఆబ్జెక్ట్ని పంపించాల్సిన అవసరం లేదు, నాకు ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ద సేమ్ వే పాస్వర్డ్లో కూడా అదే ఉంటుంది. ఇది మీరు ప్రాపర్గా మీకు అర్థమైంది, మీరు చేయగలుగుతున్నారు, మీరు డేటా డిస్ప్లే చేస్తున్నారు అనుకోండి కన్సోల్లో, అది ఎనఫ్. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది, అర్థం కాకలేదు, లేకపోతే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, ఏమున్నా చెప్పండి, ఇప్పుడు ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాం. అర్థమైందా? సో ప్రాక్టికల్గా చూద్దామా ఏం జరుగుతుంది అనేసి. ఓకే, స్టూడెంట్ 3. ఓకే, సో మనకి ఇలా ఉంది.
సో లాగిన్ పేజ్, లాగిన్ సోర్స్ అసెట్స్ కదా. ఇంకొకటి, మీకు ఇది మొత్తం అర్థమైందా? రియాక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తం మీకు అర్థమైంది? సరే, మొత్తానికి మీకు మొత్తం ఇది అర్థమైందా? ఇది కంప్లీట్గా ఏం చేస్తున్నాం, ఇది ఎందుకు క్రియేషన్ అయింది, ఎస్ఆర్సి అంటే ఏంటి, index.html అంటే ఏంటి, ఈ ఫైల్స్ మొత్తం మీకు అర్థమైందా ప్రాపర్గా? ఓకే, సో మనకి ఎక్కడికి వెళ్తుంది? app.jsx, ఫస్ట్ index.html, దెన్ main.jsx ఫైల్, దాని తర్వాత app.jsx. దీని లోపల ఈవెంట్స్, దాని తర్వాత డైనింగ్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఇవి తీసేస్తాను, జస్ట్ ఈవెంట్స్ మాత్రం పెడతాం. ఓకే, ఇది మనమైతే క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఇలా కాకుండా ఇంకో విధంగా ఏం చేద్దామంటే, ఇప్పుడు చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ డైనింగ్ అని ఉంది, ఈవెంట్స్ అని ఉంది, క్లమ్సీగా ఉంది కదా. దీనికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే కాంపోనెంట్స్. అంటే ప్రాపర్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లోపల మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే, కాంపోనెంట్స్ అంటే దీని లోపల ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ లోపల ఒక ఫోల్డర్ తీసుకుంటాం. ఆ ఫోల్డర్ ఏది? ఫస్ట్ మనకి లాగిన్ అని ఇంకొక ఫోల్డర్. దీని లోపల మనం ఏం చేస్తాం? login.js ఫైల్, JSX. అర్థమైందా? సో నేనైతే కోడ్ రాస్తా, కావాలంటే మరి ప్రాబ్లం అవుతుంది మీకు. జస్ట్ ఫంక్షన్ లాగిన్, దీని తర్వాత ఏం చెప్పాను? రిటర్న్ ఉంటుంది, అంతకుమించి ఏమొద్దు, జస్ట్ రిటర్న్ అంతే. దీని తర్వాత ఓపెనింగ్, దాని తర్వాత క్లోజింగ్. ఇక్కడ ఏం చేస్తున్నా? సింపుల్గా హలో టెస్ట్ లాగిన్ అని పెడతాం. సో పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఏదైతే లాగిన్ ఉందో నాకు అవుట్ సైడ్ కూడా కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అవుట్ సైడ్ కూడా నాకు యాక్సెస్ కావాలి, ఆ అప్లికేషన్ ఏదైతే లాగిన్ ఉందో అవుట్ సైడ్ కూడా కావాలన్నప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లాగిన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఇంపోర్ట్ చేసుకోకపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఓకే, దీన్ని మనము ఒక దగ్గర మనం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ చాలామందికి వచ్చిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చెప్తాను నేను. ఇలా మనం ఏదైతే రాస్తామో, సేవ్ చేస్తున్నా, ఇక్కడ డిస్ప్లే అవుతుందా? మరి చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. హలో హెచ్టోన్ ఉంది, ఇక్కడ డిస్ప్లే అవుతుందా? హలో దిస్ ఈజ్ ఈవెంట్స్ పేజ్ అని ఉంది, ఇక్కడ డిస్ప్లే అవుతుందా? కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర ఒక 100 ఉన్నాయి, లేకపోతే ఒక 200 ఉన్నాయి, లేకపోతే ఒక 300 ఉన్నాయి. ప్రతిసారి కోడ్ ఇలా రాసుకుంటే వెళ్ళాను కదా. సేవ్ చేస్తున్నా, చూడండి మొత్తం ఇలా వచ్చిందా? ఇలా కాకుండా ఒకవేళ డేటా పంపించాలి, నాకు పర్టికులర్ ఇంకో పర్ఫెక్ట్గా నాకున్న డేటా నేను అప్డేట్ చేసుకోవాలి, నేను మాడిఫై చేసుకోవాలి, ఇట్లా మాటికి నేను ఇట్లా హార్డ్ కోడ్ చేయను, ఒక ఫంక్షన్ నుంచి డేటా నేను అప్డేట్ చేద్దాం అనుకుంటే యూజ్ చేసేదే ఫంక్షన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కాకుండా ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ కోసం నేను సింపుల్గా ఒక కాంపోనెంట్ అయితే నేను క్రియేట్ చేసుకుంటాను. ఆ కాంపోనెంట్ అంటే ఏంటి? ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్ లోపల ఏం చేస్తున్నాం? ఈ విధంగా మనం డేటాని మనం పంపించుకుంటున్నాం. సో నార్మల్గా మనం ఇట్లా రాయకోకుండా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం అనమాట, అంతకుమించి ఏం చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, H2 ఉంది కదా, ఇదే నేను కట్ చేస్తున్నా. ఓకే, సో కట్ చేసి లాగిన్లోకి వెళ్తున్నా, ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. నేను ఏం చేయలేదు, క్లమ్జీ లేదు కోడ్, ఏమీ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ కోడ్ ఇక్కడ నేను చేస్తున్నాను. కరెక్ట్. బట్ ఏదైతే, ఒక్క నిమిషం,
ఏదైతే ఈ H2 ఉందో దీన్ని కాల్ చేయాలి కదా! సో, కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఈ లాగిన్ ఉంది కదా! దీన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. ఎక్కడైతే నువ్వు చూపించుదాం అనుకుంటున్నావో అక్కడ నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ దాని పేరు ఫ్రమ్ ఓకే. ఓకే. కూల్. ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ డాట్ స్లాష్ అంటే ఇది అడ్రస్ అనమాట. కాంపోనెంట్స్ స్లాష్ లాగిన్ స్లాష్ లాగిన్. ఈ లాగిన్ అనే కాంపోనెంట్ ఎక్కడుంది అసలు? ఆ అడ్రస్ ఏంటి? ఆ అడ్రస్ వచ్చేసి ఇది. ఫ్రమ్ అంటే ఇదంతా అడ్రస్. ఈ లాగిన్ ఉంది కదా! ఈ లాగిన్ తీసుకొచ్చి ఇందాక మనం H1, H3 మనం రాసుకున్నామా? ఇదే కదా రాసుకుంది ఇంతవరకు. అలానే దీనికి ఓపెనింగ్ ఎలా అయితే ఉందో, క్లోజింగ్ ఎలా అయితే ఉందో దీనికి కూడా అలానే మనము ఓపెనింగ్ దాని తర్వాత క్లోజింగ్ ఇచ్చుకుంటాం. సేమ్ H3 సేమ్ థింగ్. కాకపోతే నేను ఒక ఫంక్షన్ తీసుకొని ఇట్లా రాసుకుంటున్నాను అంతే. అంతకుమించి ఏం రాయడం లేదు. ఇది బేసిక్ కోర్ ఫండమెంటల్ మీకు అర్థమైందా? మరి చెప్తున్నా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థం కాకపోతే ఫర్దర్‌గా మీకేం అర్థం కాదనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, లాగిన్ అయింది. నేను ఇప్పుడు ఒకసారి చూస్తున్నా. చూడండి H2 వచ్చింది. ఓకే. ఇప్పుడు బావుంది. ఇప్పుడు మన కేటగిరీ ఏంటంటే మనకి ఇలాంటి అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఫస్ట్ లాగిన్‌లోకి వెళ్తున్నా. సో, లాగిన్‌కెళ్ళక ముందు ఏం చేయాలనుకుంటున్నానంటే బూట్‌స్ట్రాప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఏం చేయాలి? npm ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది. బట్ ఇంకోసారి చెప్పడానికి కూడా ట్రై చేస్తా. ఈ npm అంటే ఏంటంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఆ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి? మనకొక సెల్ ఫోన్ ఉంటుంది. మనకి ఏదైతే యాప్ స్టోర్‌లో మనకు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం కదా! అదే విధంగా మన బూట్‌స్ట్రాప్ అనేది నేను ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నా నా ప్రాజెక్ట్ లోపలికి. దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఇన్‌స్టాల్ అని అర్థం. దాని తర్వాత ఏం కావాలి? దానికోసం అయితే బూట్‌స్ట్రాప్ అయితే మనం రాస్తున్నాం. ఎంటర్ కొడుతున్నాం. అయిందా? సో, ఒక్కసారి అది అయిందా లేదా అన్నట్టు మీరు ప్యాకేజ్.json మీరు చూసుకోవాలనమాట. ఓకే. డిపెండెన్సీస్‌లో మనకి బూట్‌స్ట్రాప్ అయితే అయింది. ఓకే. దీని పక్కన ఏదైతే మనకి ఇట్లా కనిపిస్తుందో ఇదంతా కూడా వెర్షన్ అనమాట. ఏ వెర్షన్ అది? ప్రెజెంట్ బూట్‌స్ట్రాప్ అయితే 5థ్ వెర్షన్‌లో వర్క్ అవుతుంది. రియాక్ట్ వచ్చేసి 19 వెర్షన్ అయితే వర్క్ అవుతుంది ప్రెజెంట్. ఇక్కడి వరకు మీకేం డౌట్స్ లేవు కదా! క్లారిటీ ఉందా? ఆ! నైస్. ఇదయింది. ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నానంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అనేసి తీసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్నాం. రీడ్ ద డాక్స్. ఇక్కడ మనకు లింక్ హెచ్ రెఫరెన్స్ ఉంటదనమాట ఇది. ఇది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలబ్బా అంటే మనకు సీఎస్ఎస్‌కి సంబంధించిన ఏదైతే స్టైల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకొస్తాయన్నమాట. ఓకే. సో, ఫస్ట్ మనకు అప్లికేషన్ ఎక్కడ లోడ్ అవుతుంది? ఇండిగో.html కదా! ఇక్కడికెళ్తున్నాం. హెడ్‌లో మనం యాడ్ చేస్తాం. థాట్స్ ఇట్. దీన్ని npm రన్ డెవ్ అని పెడతాం. వచ్చిందా? సో, వచ్చింది. ఇక్కడికెళ్తున్నాను. పర్ఫెక్ట్. ఓకే. సో, ఒకవేళ అది నిజంగంటే నాకు పని చేసిందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తానంటే బటన్స్‌లోకెళ్ళు. ఇదొకటి తీసుకో. సేవ్ చేయి. వచ్చిందా? ద సేమ్ ప్రైమరీ, సేమ్ బటన్, సేమ్ విడ్త్, సేమ్ హైట్ ఇదంతా కూడా ఎగ్జాక్ట్‌గా ఇలానే ఉందా? ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? విడ్తే కదా డిఫరెన్స్ ఉండేది. బట్ దాని అలైన్‌మెంట్ ఏదైనా మొత్తం కంప్లీట్‌గా సేమ్ అదే ఉంది కదా! ఇక్కడ యూజర్ నేమ్ H2 ఇది ఇలా ఉంది కదా! ఇది. ఇప్పుడు మనకి ఇది కావాలి కాబట్టి ఇది 6 తీసుకుందాం. దానికి ముందు ఏం చేస్తాం? డివ్ క్లాస్ రో అని తీసుకుంటాం.
రో తీసుకోగానే ఇలాంటిది చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు హైలైట్ అవుతుంది కదా! ఇలాంటి రో ఒకటి క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో, క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాను నేను 2 రకాలుగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, డివైడ్ చేయాలి కాబట్టి div క్లాస్ నేమ్ ఈక్వల్ టు కాల్ 6. ఇక్కడ ఏం కావాలి? ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్‌ది కావాలి. జస్ట్ సేవ్ అండ్ చెక్. ఓన్లీ అబ్జర్వేషన్. కోడ్ కాదు. జస్ట్ అబ్జర్వేషన్. ఇక్కడ ఇలా వచ్చిందా? వచ్చింది. బట్ ఇదంతా మీరు చూస్తుంటే బ్యాక్‌గ్రౌండ్ కొంచెం వైట్ కలర్ తర్వాత మధ్యలో వస్తుంది కదా! దీన్ని మనం రిమూవ్ చేయాలి. సో, రిమూవ్ చేసినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా ఫ్రెషర్స్ అయితే మామూలుగా ఎందుకు మాటికి వెళ్ళిపోద్దబ్బా ఇది. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తారు ఫ్రెషర్స్ ఇక్కడ ఎక్కడెక్కడైతే కోడ్ ఉందో కోడ్ అంతా చూసుకుంటూ కూర్చుంటారనమాట. అది కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రూట్ లెవెల్‌లో మనం ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందో మనం చూసుకోవాలనమాట. రైట్ క్లిక్ ఇవ్వండి. ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్‌గా అక్కడికెళ్ళండి. చూడండి ఇక్కడ రూట్ ఉంది కరెక్ట్. రూట్‌లో ఏముంది? డివ్ క్లాస్ ఇదంతా ఉంది కరెక్ట్. ఓకే. రూట్ ఐడీ ఉంది. మీరు రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మాక్సిమం విడ్త్, మార్జిన్ ఇదంతా వచ్చిందా? ఓకే. అదెక్కడుంది? ఈ స్టైల్‌లో ఉంది. ఆ స్టైల్ ఎక్కడుంది? యాప్ సోర్సెస్ ఇక్కడనమాట. ఇది ఇష్యూ. దీన్ని మొత్తం నేను తీసి అవతల పడేస్తా. ఓకే. చూడండి ఇక్కడ. ఇదొకటొస్తుంది. ఇదొకటొస్తుంది. చూడండి బాడీలో రూట్ ఉంది. రూట్‌లో వచ్చేసి బాడీ ఉంది. ఓకే. యాప్ డాట్ ఇండెక్స్. ఓకే. ఇక్కడ టైం వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్పేస్తున్నా. ఎప్పుడైతే కోలన్ రూట్ ఇచ్చారనుకోండి ఇది రూట్ లెవెల్ అనమాట. ఎంటైర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఎలాంటి క్లాసెస్ ఇవ్వకపోయినా కూడా ఈ విధంగా వర్క్ అవుద్దనమాట ఇది. ఇదొద్దు నేను మళ్ళీ చెప్తా. ఫర్దర్ క్లాస్‌లో క్లారిటీగా చెప్తా. మరి మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు. మొత్తం స్టైల్స్ అన్నీ మొత్తం తీసి పడేసాను. నాకు ఇక్కడైతే ఉంది ప్రెజెంట్. నాకేం కావాలి? నాకు ఈ విధంగా కావాలి. ఇక్కడ ఒక ఈ విధంగా కావాలి. ఓకే. సో, నేనేం చెప్తున్నాను? లాగిన్‌లోకి వెళ్తున్నాను. డివ్ క్లాస్ ఈక్వల్ టు రో. డివ్ కాల్ 6 ఈక్వల్ టు ఇన్‌స్టాగ్రామ్ ఫోటో అని పెట్టుకున్నాను. ఇంకొక డివ్ తీసుకో. కాల్ 6. ఓకే. దీంట్లో ఏం కావాలి? ఇది కావాలి. ఫార్మ్ ఇన్‌పుట్స్. జస్ట్ ట్రై చేయండి అంతే. అది రాకపోయినా పర్లేదు. వచ్చిందా? ఇక్కడొకటి వచ్చింది. ఇక్కడొకటి వచ్చింది. ఓకే. దీన్ని నువ్వు ఇన్స్పెక్ట్ చేయి. ఇన్స్పెక్ట్ చేసి చూడు. మొత్తం స్పేస్ తీసుకుంటుందా? ఇది చూడండి ఇది ఎంత క్లీన్‌గా ఉంది ఇది. లెఫ్ట్ సైడ్ ఇదంతా మొత్తం స్పేస్ వచ్చింది కదా! దీనికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే కంటైనర్. ముందుకెళ్ళు. డివ్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు కంటైనర్ ఇవ్వు. దేనికేం కావాలి? మొత్తం అంతటికే కావాలి నాకు. తీసుకో. సేవ్ చేయి. మరి చూడు. ఓకే. ఇక్కడ ఓహోహో! గాట్ ఇట్. సో, ఇది కంటైనర్ ఉంది కదా! యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో ఇవి ఉన్నాయి. ఇవి రెండిటిని తీసేస్తాను. ఓకే. సో, ఇప్పుడు క్లారిటీగా మనకి ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఈ కంటైనర్ ఇవ్వడం వల్ల ఈ స్పేస్ అయితే వచ్చింది మనకి. ఓకేనా? సో, ఇక్కడ లాగిన్‌లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఉంది కదా! ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. జస్ట్ యూజర్ నేమ్ ఇది. అది ఏమొచ్చిందో నాకు సంబంధం లేదు. జస్ట్ నేను ఇస్తాను అంతే. ఈ క్లోజింగ్ ఉంది కదా! ఒక్క నిమిషం. కొన్ని వాటికి ఇలానే క్లోజింగ్ ఇవ్వాలన్నమాట. లేకపోతే వర్క్ అవ్వదు. చూడండి ఇక్కడికి వచ్చిందా?
యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, యూజర్ నేమ్ ఉంది, ఓన్లీ పాస్వర్డ్ ఇలా వచ్చింది. ఇంత అగ్లీగా ఉంది కదా, చాలా అగ్లీగా ఉంది. సింపుల్ అందులోకి వెళ్ళండి, ఒక్కసారి మార్జిన్ టాప్ ఇవ్వండి, లేదంటే ఒక్కసారి కిందకి వచ్చింది మొత్తం. సో ఆల్రెడీ నీకు టెక్నిక్ చెప్పాను కదా, CSS3 ఎట్లా మీరు రాయాలి ఏంటి అనేది మీకు చెప్పానా, ఇదేనా? మార్జిన్ అంటే ఇదే కదా, బార్డర్ అంటే ఇదే కదా, ప్యాడింగ్ అంటే ఇదే కదా, సో దాని లోపల ఉన్న కంటెంట్ ఇదే కదా. మార్జిన్లో నాకు సరిగ్గా లేదు, సో సరిగ్గా లేదు కాబట్టి ఏం చేస్తున్నా, పైకి వెళ్తున్నా, మార్జిన్ టాప్లో ప్రాబ్లం ఉంది, టాప్ని ఇస్తా ఒక 20 పిక్సెల్స్. దట్స్ ఇట్ రైట్. ఇది ఏదైతే ఉంటుందో దీన్ని కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ డివ్ ఇక్కడ ఉంది కదా, సరే పోయింది నాకు తెలుసు, నేను చేస్తా. ఇక్కడ చూడండి క్లాస్ ఉంది కదా, ఇక్కడ నేను ఇంకొకటి క్లాస్ అయితే నేను క్రియేట్ చేసుకుంటా. అదేం చేస్తాను, లాగిన్ ఫామ్ అని పెట్టుకుంటాం, లాగిన్ ఫామ్ అని నేమ్ ఇస్తున్నాను అనమాట, అంతే. ఏదైతే రో ఉంటుందో క్లాస్ నేమ్ దాన్ని మనం ఎటువంటి అప్డేట్ చేయకూడదు అనమాట. అది ఎలా అయితే ఉందో అలానే ఉండాలి. మనకి ఏదైతే కావాలో దానికోసం అయితే మనం క్లాస్ అయితే మనం తీసుకుంటాం. ఈ క్లాస్ తీసుకుంటాం, login.jsx ఉంది కదా, దీనికోసం ఇంకొక CSS కోసం మనం రాసుకుంటాం, CSS అని డాట్ లాగిన్ ఫామ్. ఇక్కడ నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వు, ఏది నువ్వు జస్ట్ ట్రై చేయండి, గ్రీన్ అని పెట్టు. అది వస్తుందో లేదని నువ్వు ఒకసారి టెస్ట్ చేస్తున్నావు అనమాట. ఇప్పుడు ఒక మిస్టేక్ చేశాను, ఎవరైతే కనిపెట్టండి. ఎందుకు రావడం లేదు, ఫైల్ క్రియేట్ చేసిన ఎక్స్టర్నల్ ఫైల్ తీసుకున్నాను, మొత్తం కరెక్ట్గా వచ్చింది కదా, మరి ఎందుకు ఇక్కడ రావడం లేదు? ఇంకా ఎవరైనా మిగతా వాళ్ళు అది రాంగ్, ఇంకా ఏమైనా ఉందా, రావడం లేదు ఇక్కడ. ఇంకెవరికైనా ఉన్నాయా అబ్జర్వేషన్? అందుకని అప్పుడు వద్దు, అదేగా చెప్తున్నాను, కోడింగ్ ఏం వద్దు, జస్ట్ బేసిక్ సెన్స్ అనమాట. ఇప్పుడు login.css అని తీసుకున్నాను, login.jsx అని ఫైల్ తీసుకున్నాను, ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది కూడా నేను యాడ్ చేశాను, అంత బాగుంది, కరెక్ట్. ఇది ఖచ్చితంగా ఇక్కడ అప్లై అవ్వాలి, అప్లై అవ్వడం లేదు, ఎందుకు? ఓకే, సో మౌనిక ఏదైతే స్టార్టింగ్లో చెప్పిందో అది నిజం. సో మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు నిజం చెప్పినా కూడా వాడు అడుగుతాడనమాట, నిజమా, ఇది కరెక్టా, కరెక్ట్ అని 2 times అడుగుతాడనమాట. సో మీరు కాన్ఫిడెంట్గా అది అబద్ధమైనా పర్లేదు, అవును ఎస్ కరెక్ట్ అని చెప్పాలన్నమాట మీరు. ఓకే, సో లాగిన్ ఫామ్ ఉంది, ఇక్కడికి వెళ్తున్నాం, బట్ ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇంపోర్ట్ సారీ login/login.css. ఓకే, మనకు వచ్చింది. ఇది గ్రీన్ కలర్ ఎందుకంటే మీకు ఒక అబ్జర్వేషన్ అనమాట, అది నిజంగా అది వర్క్ అవుతుందో లేదన్నట్టు. వన్స్ వర్క్ అయిందన్నప్పుడు దీన్ని తీసేయండి, లేకపోతే అగ్లీగా కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే ఈ యూజర్ నేమ్ అనేది ప్రాపర్గా ఇక్కడ ఉండాలి, పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడికి ఉండాలి. చాలా చాలా ఈజీ. నేను గ్రిడ్ లేఅవుట్లో ఏదైతే చెప్పానో ఆ విధంగా మీరు ఫాలో అయితే మీకు ఇక్కడ వస్తుంది. అది ఏంటనేది మీరు చేయండి, నేనైతే చేయను. ఓకే, దాని తర్వాత మీకు బటన్ ఉంది. సో ఈ బటన్ తీసుకొచ్చి దీని లోపలికి యాడ్ చేస్తుంది. ఇది కూడా ఇక్కడికి వచ్చింది. నాకేం కావాలి, యూజర్ నేమ్ ఇక్కడ ఉండాలి, పాస్వర్డ్ ఇక్కడ ఉండాలి, తర్వాత లాగిన్ ఇక్కడ ఉండాలి. అది ఎలా చేస్తారని మీరు చేయండి. ఓకే.
ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తా. ఇక్కడ ఏం ఎంటర్ చేస్తానంటే అనిల్ కుమార్ని నేను ఎంటర్ చేస్తా. పాస్వర్డ్ వచ్చేసి సన్నీ అని పెడతా. ఓకే, అదే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సంథింగ్ ఎంటర్ చేస్తారనుకోండి, మీకు డాట్ 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 వస్తుందా? మన దగ్గర చూడండి ఏమొస్తుంది, డైరెక్ట్గా మనకు చూపించేస్తుంది. ఇది రాంగ్ కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్ టైప్ ఉంది కదా, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కాకుండా పాస్వర్డ్ ఇవ్వండి అంతే. చూడండి వచ్చిందా. టైప్ ఏంటి అసలు, అది టెక్స్టా లేకపోతే నంబరా లేకపోతే పాస్వర్డా లేకపోతే బూలియనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట. ప్రతిది కూడా ఈ టైప్లో ఉంటుంది. టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, టైప్ ఈక్వల్ టు బటన్. సో టైప్ ఈక్వల్ టు బటన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా క్రియేషన్ అవుతుంది. ఓకేనా. సో డిఫరెంట్ వేస్లో మీరు ట్రై చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఒక యూజర్ నేమ్ వచ్చింది. ఇక్కడ నేను అనిల్ కుమార్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఇదే కదా మొత్తం. ఫోన్ నెంబర్ ఇది ఉంది. ఎస్, కాపీ చేస్తున్నా. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. నాకు ఈ ఫోన్ నెంబర్ కావాలి. సేమ్ ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానో సన్నీ అనేసి ఇది ఇక్కడ కావాలి. ఓకే, ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో, ప్రైమరీ ఉంది కదా, ప్రైమరీ కాకుండా నేను లాగిన్ అని పెట్టేస్తాను. లాగిన్ అని ఎప్పుడైతే ఇంతగా బింది అడిపిస్తుంది ఇది నిన్నటి నుంచి. సో ప్రైమరీ ఉంది కదా, బటన్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూపించాలి. ఓకే, సో మనం ఏం చేద్దామని జావాస్క్రిప్ట్లో చూద్దాం. ఓకే, సో జావాస్క్రిప్ట్లో ఏం చేస్తున్నాం, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉందా, ఇక్కడ ప్రతిసారి చేంజ్ అవుతుంది కాబట్టి ఆన్ చేంజ్, హ్యాండిల్ యూజర్ నేమ్, హ్యాండిల్ యూజర్ నేమ్ కాపీ చేసుకుంటున్నాం, పైకి వెళ్తున్నాం. ఇదంతా కూడా జావాస్క్రిప్ట్ కోడ్, ఇదంతా కూడా HTML5 CSS3 దెన్ బూట్స్ట్రాప్ కోడ్. అర్థమవుతుందని నేను చెప్పేది, ఓకేనా. సో ఇదంతా కూడా HTML5 CSS3 బూట్స్ట్రాప్ కోడ్, బయటన వచ్చేసి మొత్తం కూడా జావాస్క్రిప్ట్ కోడ్. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే జావాస్క్రిప్ట్ కోడ్ కదా ఇది హ్యాండిల్ చేయడానికి, దీనికోసం అయితే ఒక ఫంక్షన్ రాసుకుంటాం. అంతే, జస్ట్ మీరు ఒకసారి కన్సోల్ చేసి చూడండి అసలు ఏమవుతుంది అన్నట్టు. హలో క్లిక్డ్ అన్నట్టు, సేవ్. చూడండి ఇక్కడ అయిందా. మీరు ఎన్ని లెటర్స్ టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ 20, 30 మొత్తం వస్తుందా. బట్ మనకు కావాల్సింది నంబర్స్ కాదు కదా, మనకు కావాల్సింది నేమ్ ఏదైతే ఉందో నేమ్ కావాలి కదా. దానికోసం మనం ఏం చేసేది ఏంటంటే ఈవెంట్. నువ్వు ఎప్పుడైతే టైప్ చేస్తున్నావో జావాస్క్రిప్ట్ ఇన్బిల్డ్గా ఈవెంట్ ఇచ్చేసింటారు అనమాట. బట్ నువ్వు ఆ డేటాని తీసుకొచ్చుకోవాలన్నమాట అంతే. నీ దగ్గర ఆర్డర్ ఉంది, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోవాలంతే, లేకపోతే ఆ ఆర్డర్ అలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈవెంట్ వచ్చింది, జస్ట్ ఇక్కడ కామా పెట్టి ఈవెంట్ అని పెడుతున్నా. ఇక్కడ నేను ఢీ కొడుతున్నాను, చూడండి మొత్తం ఈవెంట్ వచ్చిందా. సో ఈవెంట్లో మీరు లాస్ట్లో వచ్చి మీరు చెక్ చేయాలన్నమాట ఇది ఏంటి అనేసి. ఇది ఆబ్జెక్ట్, ప్రోటోటైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి ఏం కావాలి, టార్గెట్. ఈ టార్గెట్ లోపల ఏముంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ వచ్చేసి ఇది. ఇంకా మనకి మిగతాదంతా అవసరం లేదు, అంత అవసరం లేదు మనకి. ఒక టైం వచ్చినాక ఇవన్నీ కూడా కొన్ని అవసరం వస్తాయి, అవి నేను అప్పుడు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ ఇవన్నీ అవసరం లేదు. నీకు కావాల్సింది ఏంటి, ఈ రిక్వైర్మెంట్కి నీకు టార్గెటెడ్ వాల్యూ, ఈ వాల్యూ మాత్రమే కావాలి. ఓకే, సో మనం ఆబ్జెక్ట్ ఎట్లా కాల్ చేస్తాం, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, సేవ్.
వచ్చిందా నంబరు? సో మనం ఏదైతే రిక్వైర్మెంట్ అనుకున్నామో ప్రాపర్గా వచ్చేసిందా? ఇప్పుడు మనకి ఒకవేళ పాస్వర్డ్ కావాలి, ఎలా చేస్తారు? ఎవరైనా చెప్పగలుగుతారా? సార్ నాకు పాస్వర్డ్ కావాలి. ఇంకొకటి మీకు ఇది ఒకసారి చూస్తే మీకు మనకి స్టార్స్ ఉంటాయి తెలుసా మీకు? ప్యాటర్న్ స్టార్ వచ్చి ఉంటుంది, ఒక పక్క ఇక్కడి నుంచి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, కరెక్ట్? ఈ పిరమిడ్స్ అవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకోమని చెప్తాం. ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట వాడు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ని టెస్ట్ చేయడానికి. చాలా ఈజీగా ఉంటుంది. ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ఉంది కదా, ఆన్ చేంజ్ హ్యాండిల్ పాస్వర్డ్. ఈ హ్యాండిల్ పాస్వర్డ్ తీసుకో, మరి ఇక్కడ ఫంక్షన్లోకి వెళ్ళు. ఇక్కడ మరి నువ్వు కన్సోల్ డాట్లోకి పెట్టి చూసుకోవాలన్నమాట అసలు నిజంగా డేటా వస్తుందా లేదని. బట్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను మరీ రిపీట్ చేద్దాం అనుకోవడం లేదు. ఇక్కడ ఈవెంట్ తీసుకుంటున్నాను. సేవ్. యూజర్ నేమ్ వస్తుంది. సో యూజర్ నేమ్ వచ్చేసి శివ. సో పాస్వర్డ్ వచ్చేసి ఒక్క నిమిషం, శివ 1 2 3 4 5. యూ గాట్ ద పాయింట్ రైట్? అంతే. సక్సెస్ఫుల్గా మీరు లాగిన్ పేజ్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. దీని బిహైండ్ ఏం జరుగుతుందో మీకు అయితే ఒక కాన్సెప్ట్ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నా ఈరోజు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ నేమ్ వస్తుంది, దాని తర్వాత పాస్వర్డ్ వస్తుంది. బట్ ఒక దగ్గర అయితే నేను స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ముందు ఎవరు వచ్చారు అంటే ఫస్ట్ శివ వచ్చాడు. ఓకే, ఫస్ట్ శివ వచ్చాడు, దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. దాని తర్వాత ఎవరు వచ్చారు? మౌనిక వచ్చింది. దాని తర్వాత ఎవరు వచ్చారు? కలాం రాజు వచ్చారు. దాని తర్వాత ఎవరు వచ్చారు? యుగంధర్ రావు సంథింగ్ ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఆ భార్గవి లేదా చెప్పండి. సార్ పాస్వర్డ్ అనేది మనం అలా స్టోర్ అందరికీ కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది కదా సార్, అప్పుడు ఎవరైనా యాక్సెస్ తీసుకోవచ్చు కదా. మనం కన్సోల్ చేయం కదా ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు కూడా కన్సోల్ చేయము. దాని తర్వాత సెక్యూరిటీ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో మనం ఇక్కడ డేటా పంపించేటప్పుడు దాన్ని మొత్తం ఎన్క్రిప్టెడ్ చేసేస్తాం అనమాట. అంటే ఎవరు కనిపించదు అనమాట అది కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తా అది కూడా. ఇప్పుడు మీరు శివాజీ మూవీ అందరూ చూస్తారు కదా. సో మూవీ అంతా చూసిన తర్వాత ఒక నోట్ ఉంటుంది అనమాట, 100 రూపీస్ నోట్ లేకపోతే డాలర్ నోటు. ఆ డాలర్ నోట్ ఎవరైతే ఆ పేపర్ ఇస్తాడో వానికి కొన్ని క్రోడ్స్ ఇస్తాడు. అంటే ఒక సీక్రెట్ లాగా అనమాట. ఇది కూడా అంతే అనమాట, అందరికీ అయితే కనిపించదు అది. ఎప్పుడైతే మనం లాగిన్ క్లిక్ చేస్తామో ఈ డేటా ఏదైతే 1 2 3 4 5 ఉంది కదా, దాని ఎన్క్రిప్టెడ్ అండ్ డీక్రిప్టెడ్ అని 2 ఉంటాయి. దానికి చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో మనం ఏం చేస్తామంటే 1 2 3 4 5 ఎలా వెళ్తుందంటే ఏదో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. అది ఎవ్వరు కూడా ట్రాక్ చేయలేరు. అది సెక్యూరిటీలో వచ్చినాక నేను చెప్తా. ఓకేనా? యా, గుడ్. సో ఇది అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి శివ వచ్చాడు, తర్వాత మౌనిక వచ్చింది, తర్వాత వచ్చేసి యుగంధర్ వచ్చాడు, దాని తర్వాత ప్రసాద్ వచ్చాడు. అంటే డిఫరెంట్ పీపుల్ వస్తూనే ఉన్నారన్నమాట. మాటికి వస్తున్నారు, యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు. బట్ ముందు ఎవరు వచ్చారు? మౌనిక వచ్చారు, తర్వాత యుగంధర్ వచ్చారు, ప్రసాద్ వచ్చారు. మొత్తం చూసుకోవాలి కదా. ఆ డేటాని స్టోర్ చేయడానికి, అప్డేట్ చేయడానికి యూజ్ చేసేదే మన వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ స్టేట్. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే రియాక్ట్ హుక్స్ అని ఉంటాయి. సో యూజ్ స్టేట్ ఎంత యూజ్ చేస్తామంటే డైలీ బేస్లో యూజ్ స్టేట్ లేకుండా ఏది జరగదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క డేటా మనకు వస్తూనే ఉంటుంది. ఆ డేటాను మేనేజ్ చేయాలి కదా, అప్డేట్ చేయాలి, మాడిఫై చేయాలి, డిలీట్ చేయాలి, కొత్తగా యాడ్ చేయాలి. ఆ డేటా మొత్తం ఈ ఆపరేషన్స్ అన్నీ చేయడానికి మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే యూజ్ స్టేట్.
దీన్నే మామూలుగా రియాక్ట్ హుక్స్లో ఒక యూజ్ స్టేట్ అనేది ఒక ఫీచర్ అనమాట మామూలుగా. ఇక్కడ అర్థమైందా? ఎందుకు వచ్చింది యూజ్ స్టేట్ అనేది ఎందుకు వచ్చింది మీకు అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సి ఈ యూజ్ స్టేట్లో ఉన్న విషయం ఏంటంటే టూ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, సి టూ పారామీటర్స్లో ఏముంటాయంటే ఒకటి లోకల్ స్టేట్ ఉంటుంది, దాని తర్వాత ఆ లోకల్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ లోకల్ స్టేట్ అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో నేను ఇక్కడ రాస్తాను, అర్థం చేసుకోండి. యూ స్టేట్లో ఏముంటుందంటే టూ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఒకటి మన స్టేట్ వాల్యూ అంటే ఏదైతే మనం ఇన్స్టలేట్ చేసామో ఆ స్టేట్ వాల్యూ ఉంటుంది. దాని తర్వాత ఈ స్టేట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దీన్ని అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంటుంది, అప్డేట్ ఫంక్షన్. ఓకే, సో నార్మల్గా ఒక జావా స్క్రిప్ట్లో మనం రాయాలంటే ఏం చేస్తాం? ఓకే, కాన్స్టెంట్ ఒక వాల్యూ ఇలా తీసుకొని హలో శివ అని ఇలా రాస్తాం. ఓకే, దీన్ని అప్డేట్ చేయడానికి ఏం చేస్తాం? మరి ఒక ఫంక్షన్ తీసుకుంటాం మరి, రైట్? ఫంక్షన్స్ అప్డేట్ వాల్యూ అని పెడతాం ఈ విధంగా. సో ఇక్కడ రిటర్న్ ఏం చేస్తాం? రిటర్న్ వచ్చేసి ప్రీవియస్గా ఉన్న వాల్యూ న్యూ వాల్యూ, ఈ రెండు కంపేర్ చేసుకొని న్యూ వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని మనము డైరెక్ట్గా రిటర్న్ చేస్తామన్నమాట. దీన్ని ఇంకోటి విధంగా చెప్తానండి. ఇది అంటే అర్థం చేసుకోండి, ఫస్ట్ నాకు వాల్యూ ఒకటి క్రియేట్ చేసుకున్నాం అంటే దీన్ని ఏమంటారు? మామూలుగా లాంగ్వేజ్లో ఏమంటారు అంటే దీన్ని స్టేట్ అని అంటారు. స్టేట్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ వేరియబుల్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, దాని అంతా కూడా వేరియబుల్ అంటారు, దాని తర్వాత ఆబ్జెక్ట్స్ అంటారు, దాని తర్వాత అరే అంటారు, ఇదంతా కూడా స్టేట్ అనమాట. స్టేట్ కిందకే వస్తుంది. ఈ స్టేట్లో గైస్ నా వాయిస్ రాలేదు ఇంతవరకు, పోయిందా? 1 minute రాలేదు. ఓకే ఓకే పర్లేదు. ఇక్కడ చూడండి, ఇది ఇది మీకు అర్థమైందా? ఇది చెప్పింది నేను ఇందాక అర్థం కాలేదా? సరే ఒక్కసారి చెప్తా. మనం ఒక వాల్యూ తీసుకుంటాం అంటే ఒక వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసుకుంటాం. డిక్లేర్ చేసుకున్న తర్వాత మనం ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలన్నప్పుడు ఒక ఫంక్షన్ తీసుకొని దాని లోపల సమ్ కండిషన్స్ ఏదో యాడ్ చేసుకొని మనం అయితే అప్డేట్ చేసుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తామంటే ఏదైతే కరెక్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద వే మనం ఏదైతే ఒక వేరియబుల్ని మనం అప్డేట్ చేసే విధానం అంటే ఇది. బట్ రియాక్ట్ వాడు ఏం చేశారంటే, శివ నువ్వు ఏదైతే ఇక్కడ వాల్యూ ఇట్లా క్రియేట్ చేస్తున్నావు కదా, జస్ట్ నువ్వు క్రియేట్ చేయి చాలంతే. ఈ అప్డేషన్ ఏదైతే ఉంటుందో ఇది అప్డేటెడ్ వాల్యూ ఉంటుంది కదా, ఈ ఫంక్షన్ ఒక్కటి నువ్వు ఫంక్షన్ కాల్ చేసి ఇక్కడ నువ్వు వాల్యూ పంపించు అంతే. నువ్వు ఇక్కడ వాల్యూ పంపిస్తే మిగతాదంతా నేనే చూసుకుంటా.
దాని లోపల ఏం జరుగుతుంది, ఏమవుతుంది నీకు సంబంధమే లేదు. నేను హ్యాండిల్ చేసుకుంటా. నాకు జస్ట్ ఇలా పంపించు చాలు. ఈ అప్డేటెడ్ వాల్యూ ఉంటుంది కదా, ఈ ఫంక్షన్ అనమాట ఇది. అప్డేట్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్. వాడు ఇన్‌బిల్ట్‌గా వాడు ఇచ్చేసింటాడు. నువ్వేం చేయవు. నీ వాల్యూ ఏదైతే స్టేట్ ఉంటుందో స్టేట్ వేరియబుల్ ఇస్తావు. దాని తర్వాత ఆ ఫంక్షన్ ఏదైతే అప్డేట్ చేసుకుంటున్నావో అప్డేట్‌లోకి ఆ వాల్యూని పంపిస్తున్నావనమాట అంతే. మీకు నేను చూపిస్తా రియల్ టైమ్‌లో ఏం జరుగుతుందనేది. సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా ఏం జరుగుతుంది ఏంటన్నట్టు. ఓకే. సో ఇంక ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఇంకొకటి ఏంటంటే డీస్ట్రక్చరింగ్ అని ఒకటి ఉంటుంది. డీస్ట్రక్చరింగ్. సో డీస్ట్రక్చరింగ్ అంటే ఏం లేదు, కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇక్కడ నేమ్ వచ్చేసి కలాం రాజు అని పెట్టాం. సో ఏజ్ వచ్చేసి ఒక 22. ఇన్ కేస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఇది మన ఆబ్జెక్ట్, సింపుల్ ఆబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు దీన్ని మీరు ఇదే చూడండి, నేను కాల్ చేస్తున్నా ఇక్కడ. నేను స్పీడ్గా వెళ్ళట్లేదు కదా. ఓకే, రన్ చేస్తున్నా. సో రన్ చేయగానే చూడండి మొత్తం ఆబ్జెక్ట్ వచ్చిందా, మొత్తం ఇక్కడ కింద వచ్చేసిందా. ఇప్పుడు నాకు నేమ్ కావాలి, ఏజ్ కావాలి, లొకేషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, కన్సోల్లోకి పెట్టుకొని మరి ఇంకో కన్సోల్లోకి పెట్టుకొని ఆబ్జెక్ట్ డాట్ నేమ్, మరి కన్సోల్లోకి పెట్టుకొని ఆబ్జెక్ట్ డాట్ ఏజ్. ఇంకోసారి ఏం చేస్తాను, కన్సోల్లోకి పెట్టుకొని లొకేషన్, ఆబ్జెక్ట్ డాట్ లొకేషన్, సేవ్ అని చెక్. వచ్చిందా. బట్ ద థింగ్ ఏంటంటే, సో మన కోడింగ్లో ఏముంటుందంటే డు నాట్ రిపీట్ కోడ్, డ్రై మెథడ్. అంటే నీకు ఏదైతే ఒక్కసారి నువ్వు డిఫైన్ చేసుకున్నావో ఇంకొకసారి నువ్వు ఇట్లా యాడ్ చేసుకోకూడదు. కంప్లీట్లీ రాంగ్ ప్రాక్టీస్ అనమాట. ఒక్కసారి మాత్రం ఆబ్జెక్ట్ ఉండాలి. మాటికి ఆబ్జెక్ట్ డాట్ సేమ్ ఇంకొకటి రిపీట్ అయింది కదా, ఇదొక్కసారి రిపీట్ అయింది కదా. ఇది బ్యాడ్ కోడ్ అనమాట. అసలు ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు. దీనికోసం యూజ్ చేసేది డీస్ట్రక్చరింగ్. పేరులో దీన్ని పెద్ద థింగ్ చేసి చదువుకోవాల్సిన అవసరం లేదు. డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం. డీస్ట్రక్చరింగ్ అంటే ఏమంటుందంటే, ఇక్కడ నేమ్ ఉందా, కరెక్ట్, దీస్ ఆర్ ద కీస్ రైట్, నేమ్ కమా ఏజ్ కమా లొకేషన్. దేంట్లో ఉంది, ఆబ్జెక్ట్లో ఉంది కదా. దీన్ని కాన్స్టెంట్ ముందు పెడతాం, దీన్ని ముందు ఆబ్జెక్ట్ పెడతాం. ఈక్వల్ టు దేంట్లో ఉంది, ఓబీజే దీంట్లో ఉంది. నేను ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఎంటర్ ఆబ్జెక్ట్ ఉంది. మాటికి నేను ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఎంత కాల్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక సింపుల్ ఒక వేరియబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను స్టోర్ చేయడానికి. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, కాన్స్టెంట్ అనేది 100% చెప్పాను కదా, మోస్ట్లీ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం కాబట్టి. దీని లోపల ఉన్న వాల్యూస్ నాకు కావాలి కాబట్టి స్టార్టింగ్లో మనకు ఆబ్జెక్ట్ ఉందా, అందుకే నేను ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్ లోపల ఏముంది, నేమ్, ఏజ్, లొకేషన్ ఉంది కదా. దెన్ నేమ్, ఏజ్, లొకేషన్, ఈ 3 కీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కీస్ మనం తీసుకున్నాం. బట్ ఈక్వల్ టు దేంట్లో ఉంది, ఏ ఆబ్జెక్ట్లో ఉంది, దాని నేమ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ పంపిస్తాం. ఇది ఉంది కదా, ఇది ఇలానే నేను కమెంట్ చేస్తాం. నేమ్, ఏజ్, లొకేషన్, సేవ్ అండ్ రన్ ఇట్. వచ్చిందా, ఇది ఎంత క్లీన్గా ఉంది అసలు కోడ్. మాటికి ఎక్కడైనా ఆబ్జెక్ట్ డాట్ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ ఏజ్ ఇట్లా ఏమన్నా ఉందా,
కొంచెము ఈరోజు అడ్జస్ట్ అవ్వండి మ్యాక్సిమం. మీరు అది చూస్తున్నా, మనం ప్రీమియం తీసుకుందాం. ఓకే, కనిపిస్తుందా మీకు? ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? ఇది ఇంటర్వ్యూలో పక్కా అడుగుతారు. ఇది నాకు అర్థం అవడానికి కోసం ఆల్మోస్ట్ ఒక 6 months టైం పట్టుంటుంది అనమాట. నా టైంలో మొత్తం యూట్యూబ్లో ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం చూశాను, నాకు అర్థం కాలేదు. ఐ హోప్ మీకైనా ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే, సింపుల్గా చెప్పాలంటే ఇది. ఓకే, ద సేమ్ వే ఒకవేళ అరే అయితే, ఆబ్జెక్ట్ అయితే ఈ విధంగా చేసుకున్నాం. అరే అయితే అరే పెట్టు, ముందు అరే పెట్టు, ఇక్కడ ఒక అరే పెట్టు. సో మాకు ఎర్రర్స్ వస్తున్నాయి కదా, దీనికి ఆబ్జెక్ట్ పెట్టు. ఓకే, సో ఇలాగ అరే ఇచ్చి డీస్ట్రక్చరింగ్ చేయండి, ఏమొస్తుందో నాకు చెప్పండి. నేనైతే చేయను. ఇలా అరే పెట్టి ఏమొస్తుందో చూడండి. నాకు నేమ్ కావాలి, ఏజ్ కావాలి, లొకేషన్ కావాలి. ట్రై చేయండి, జస్ట్ ట్రై చేయండి అంతే, సరిపోద్ది. ఇప్పుడు కమ్ టు ది పాయింట్. నేను చిట్టికి వెళ్తున్నా, ఎస్ఆర్సి లాగిన్లోకి వెళ్తున్నా. కమాన్ లాగిన్. లాగిన్లో ఏముంది మనకి, ఇది ఉంది. ఓకే, ఈవెంట్ ప్రాజెక్ట్ వ్యాలంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్, ప్రాపర్గా అర్థం చేసుకొని మళ్ళీ చెప్తున్నా, అరే కూడా పక్కన పెట్టిన యాజ్ ఆఫ్ నో. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల నేమ్, ఏజ్, లొకేషన్ ఇచ్చాం కదా, ఇది ఆబ్జెక్ట్లో ఇచ్చాను. బట్ రియాక్ట్ హుక్స్లో ఓన్లీ అరేస్ మాత్రమే వర్క్ అవుతాయి అనమాట. ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వర్క్ అవ్వవు. ఖచ్చితంగా నువ్వు అరే స్టార్ట్ చేస్తావు. అరేలో వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ అని రాస్తావు, కామా అప్డేట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయంగానే మనకి ఏముంటాయి చెప్పాను నేను, 2 ఉంటాయని చెప్పాను. ఈ యొక్క యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్. ఇక్కడ ఫస్ట్ నీకు హాయ్ దిస్ ఈజ్ రియాక్ట్ హుక్ స్టేట్ అని రాస్తాం. సేవ్ ఇట్. ఓకే, బిహైండ్ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తా. బిహైండ్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇది ఈక్వల్ టు కాన్స్టెంట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఈ కోడ్. సేమ్ ఇలానే వర్క్ అవుద్ది. ఈ అప్డేట్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సేమ్ ఫంక్షన్. ఈ విధంగా వర్క్ అవుద్ది. ఇక్కడ రిటర్న్ ఉంది కదా, సో ఇక్కడ రిటర్న్ వచ్చేసి సమ్ క్యాలిక్యులేషన్ మొత్తం చేసి నీకు ఆ వాల్యూ అయితే నీకు న్యూ అప్డేట్ వాల్యూ అని ఇస్తుంది మామూలుగా. ఈ ఫంక్షన్ కానీ ఈ వేరియబుల్ ఇవి ఏదైతే ఉందో ఇదంతా మనం రాయము. ఎంటైర్ దీనికి సంబంధించిన మొత్తం కూడా రియాక్ట్ చేసేది మనం చూసుకుంటుంది. అందులో కూడా రియాక్ట్ హుక్ అయితే మనం మొత్తం చూసుకుంటుంది. నువ్వు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. సో మాన్యువల్గా అయితే ఇదంతా రాసుకుంటూ కూర్చోాలి మనం. అర్థమైందా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారా? మళ్ళీ చెప్తున్నా, నాకు ఐ కెన్ అండర్స్టాండ్, మీరు అర్థం కాలేదన్నట్టు. ఇది నార్మల్ జావా స్క్రిప్ట్లో అనమాట. వెన్నెలా జావా స్క్రిప్ట్లో ఈ విధంగా మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఒకవేళ అప్డేట్ చేయాలనుకుంటే ఇది నార్మల్ వెన్నెలా జావా స్క్రిప్ట్తో ఈ విధంగా ఒక ఫంక్షన్ రాసుకొని మనం అప్డేట్ చేసుకుంటాం. ఇంతవరకు మీకు అర్థమైందా? బట్ మనం ఏం చేస్తున్నాం, రియాక్ట్ అనేది యూజ్ చేస్తున్నాం కదా, రియాక్ట్లో మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ యూజ్ స్టేట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది రియాక్ట్ హుక్ అనమాట. అరే బాబు, ఇదంతా నువ్వు ఉంది కదా, నువ్వు అంతా రాసుకుంటూ కూర్చోవద్దు, నువ్వు టైం వేస్ట్, నేను ఇస్తా మొత్తం, నేనే ఆ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా, నేనే మొత్తం అప్డేట్ చేసుకుంటా. నువ్వు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో, అప్డేట్ యూజర్ నేమ్ ఉందో జస్ట్ నాకు పంపించు అంతే. ఇట్లా ఫంక్షన్స్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నాకు పంపించు, నేను అప్డేట్ చేసుకుంటా అన్నట్టు చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ హ్యాండిల్ యూజర్ నేమ్ ఉంది కదా, దీని లోపలికి వెళ్తున్నాం. ఈ అప్డేట్ యూజర్ నేమ్ ఉంది కాబట్టి దీని లోపలికి వెళ్ళి నాకు ఏదైతే ఈవెంట్ టార్గెటెడ్ వాల్యూ వస్తుందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది. కొంచెం
మైండ్ దిమ్మని తిరుగుతుంది కదా మీకు. హ్యాండిల్ యూజర్ నేమ్, ఈవెంట్ వస్తుంది, ఈవెంట్ లోపల టార్గెటెడ్ వాల్యూ ఉంది. దీన్ని ప్రతిసారి నేను అప్డేట్ చేయాలి కదా. సో ఫస్ట్ మౌనిక వచ్చింది, తర్వాత అనిల్ వచ్చాడు, దాని తర్వాత యుగంధర్ వచ్చాడు, తర్వాత కలాం రాజు వచ్చారు, దాని తర్వాత రాజేష్ వచ్చాడు, చైతు వచ్చింది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తున్నారు కాబట్టి నేను అప్డేట్ యూజర్ నేమ్ ఏదైతే ఫస్ట్ క్రియేట్ చేసుకున్నానో దానికో అయితే ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ ఇక్కడ పంపిస్తున్నా. గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు. ఇబ్బంది పెడుతున్నందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. అప్డేట్ యూజర్ నేమ్ ఇక్కడ పంపిస్తున్నా. బిఫోర్ దట్ ఏం జరిగిందో ఫస్ట్ చూద్దాం. యూజర్ నేమ్ ఉంది కదా, చెక్ చేయి, ఫస్ట్ చెక్ చేయి. యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ తీసుకెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఓకే. సో ఇక్కడ యూజర్ నేమ్ కదా, ఒక్క నిమిషం. జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా, ఏం ప్రింట్ చేయడం లేదు. యూజర్ నేమ్ ఉంది కదా, జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా. హాయ్ దిస్ ఈజ్ రియాక్ట్ హుక్ స్టేట్ వాల్యూ అని పెడతాను, ఏం పెట్టను. ఓకే, సేవ్ చేస్తున్నా. వచ్చిందా యూజర్ నేమ్, హాయ్ దిస్ ఈజ్ రియాక్ట్ హుక్ స్టేట్ వాల్యూ. ఇంకొకసారి ఎంటర్ చేస్తాను నీకు ఇంకొకసారి మనకు వస్తుంది. అంటే మనకి ఏదైతే స్టేట్ ఉందో స్టేట్ అయితే మనకి క్రియేషన్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హార్డ్ కోడ్ చేస్తున్నాం. డన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ అప్డేటెడ్ యూజర్ నేమ్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెడుతున్నా. ఇందులో పెట్టిన తర్వాత ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నా లైక్ టైప్ చేస్తున్న వాల్యూ ఉందో దాన్ని కాపీ చేసి ఇందులో పడేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అర్థమవుతుందా? అంటే సక్సెస్ఫుల్గా మనము స్టేట్లోకి అయితే మనము క్రియేషన్ జరిగింది అని అర్థం. నువ్వు ఎంటర్ చేస్తున్న ప్రతిసారి కూడా నీ స్టేట్ అయితే నేను ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ స్టేట్ అయితే ప్రింట్ చేస్తున్నా. సో స్టేట్లో ఏముంది, మనం ఎంటర్ చేసిన వాల్యూ మొత్తం మనకు వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ లాగిన్ పేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అంతా కూడా ఆ యూజర్ నేమ్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక చిన్నది చేద్దాం మ్యాజిక్. వాల్యూ అని ఉంటుంది, సో వాల్యూ వచ్చేసి జస్ట్ యూజర్ నేమ్ పెడదాం. ఇక్కడ నేను సత్య అని పెడతా, సేవ్ అండ్ చెక్. వచ్చిందా సత్య అని? పర్ఫెక్ట్, దట్స్ ఇట్. యూజర్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏమొద్దు, సత్య ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, సింపుల్గా నాకు సింగిల్ వాల్యూ ఉండాలి. సింగిల్ వాల్యూ ఇలా వస్తుంది. మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదే కదా ఉండేది, రీఫ్రెష్ చేస్తున్నాం, మనకి ఇదే కదా మొత్తం ఉండేది, ఏం లేదు కదా వాల్యూ. దీని వెనకాల ఫోన్ నెంబర్ యూజర్ నేమ్ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ప్లేస్ హోల్డర్ అని అంటారు. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఫోన్ నంబర్. సేవ్. వచ్చిందా? సేమ్ ఇలాగా వచ్చిందా? దాని తర్వాత పాస్వర్డ్ కావాలనుకోండి, సేమ్ ప్లేస్ హోల్డర్ ఇది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ పాస్వర్డ్, సేవ్ ఇట్. వచ్చిందా? ఫోన్ నెంబర్ దాని పాస్వర్డ్. ఈరోజు ఇక్కడి వరకు ఓకేనా? చాలా ఎక్కువైపోయింది, ఆల్మోస్ట్ 2 hours కదా ఈరోజు తీసుకెళ్ళి మనం, 1.5 hours, సారీ. ఐ నో మన వాళ్ళు ఇంతవరకు ఉన్నారంటే సూపర్ గ్రేట్, ఎందుకంటే మనం అంతా ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ ఉన్నామంటే గ్రేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు చెప్పండి. ఎవరికైనా ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు చెప్పండి, ఇంక ఫిక్స్ చేద్దాం. ఇంతవరకు అయితే చాలా ఈరోజు క్లాస్.
ఎనీ డౌట్స్, ఎనీథింగ్? గైస్ ప్లీజ్ కమ్యూనికేట్ అవ్వండి, అందరితో కమ్యూనికేట్ అవ్వండి, అందరితో ఫ్రెండ్షిప్ చేయండి, ఎక్కువ మాట్లాడండి. ఐట్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ కమ్యూనికేషన్ అనమాట. సో సైలెంట్గా ఉంటే మీకు ఎప్పటికీ ఏది రాదనమాట. సో జస్ట్ కమ్యూనికేట్ చేయండి అంతే. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అది ఇది అనేసి ఏదో మాట్లాడుతున్నాండి, సరేనా? సైలెంట్గా మాత్రం ఉండకండి అంతే. హాయ్ అన్న. అయితే తేజస్వి చెప్పండి. యాక్చువల్లీ నా దగ్గర నేను 2 కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేశాను. ఒకటి సైన్ ఇన్ అండ్ ఒకటి సైన్ అప్. మ్మ్. సో సైన్ ఇన్ లో నేను సైన్ అప్ అనే బటన్ పెట్టాను. మ్మ్. సో అక్కడ నేను ఎలా రీడైరెక్ట్ చేయగలను టు సైన్ అప్? సైన్ ఇన్ ఉంది, దాంట్లో సైన్ అప్ ఉందా? సైన్ అప్ అనే బటన్ ఉంది. సైన్ అప్ అనేది ఇంకో కాంపోనెంట్ లో రాశాను నేను. మ్మ్. సో నేను సైన్ అప్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఆ కాంపోనెంట్ కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, సో దానికి ప్రాప్స్ అనేది ఉంది కదా, ప్రాప్స్ అనేది యూజ్ చేసుకొని మనము చేసుకుంటాం. సరే నేను చెప్తాను అయితే, ప్రాప్స్ గురించి వచ్చినప్పుడు మీకు ప్రాపర్గా నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ మన ఎంటర్ తెలుగు కమ్యూనిటీలో ప్రాప్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ ద రియాలిటీ ఏంటంటే అందరూ యూజ్ చేసేది రియాక్ట్ టూల్ కిట్ అనమాట, సారీ రిడక్స్ టూల్ కిట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర సైన్ అప్ ఉంది, సేమ్ సైన్ అప్ బటన్ నా దగ్గర డాష్ బోర్డ్లో కావాలి, లేకపోతే పేమెంట్ పేజ్లో కావాలి. అప్పుడు ఏం చేస్తావు, ఎట్లా పంపిస్తావు డేటా? అది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా రైట్. ఒక దగ్గర ఒక కాంపోనెంట్ నుంచి అక్కడ ఇంపోర్ట్ చేసుకొని పంపించాలంటే అది రాంగ్ అనమాట. అలా కాకుండా రిడక్స్ టూల్ కిట్ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే నీకు అవసరం ఉందో అక్కడ వరకు నువ్వు డేటా పంపించుకోవచ్చు అనమాట గ్లోబల్గా. అది అడ్వాన్స్ కాన్సెప్ట్, మీకు ఫర్దర్గా మీకు తెలుస్తుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా ప్రాబ్లమ్స్ని అది ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అన్నట్టు. కూల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ క్వశ్చన్. ఇంకా యా చెప్పండి భార్గవలత. సార్ ఈరోజు క్లాస్ కాదు సార్, మామూలుగా వేరే డౌట్ ఉంది సార్. గైస్ ఇంకా మిగతా వాళ్ళకి డౌట్స్ లేకపోతే షేర్ చేయండి. write new function, get the password value using target value. ఓకే, అప్పుడుదా ఓకే. సార్ ఇది కాంపోనెంట్స్ చేశాను సార్. ఇప్పుడు నేను ఇమేజెస్ తీసుకొని ఇలా పెట్టాను సార్. పెట్టినప్పుడు అన్ని సేమ్ హైట్ రావట్లేదు సార్, మారుతుంది. అది ఎలా ఫిక్స్ చేయాలని అనుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఉంటే సేమ్ వస్తున్నాయి, అక్కడ వేరే ఇమేజ్ పెట్టినప్పుడు లెంత్ మారిపోతుంది సార్. మీకు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడ కరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళండి. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత డీబగ్ చేయండి. ఎక్కడైతే మీకు ప్రాబ్లం వస్తుందో అక్కడికి వెళ్ళండి కరెక్ట్గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ కార్డ్ ఇమేజ్ టాప్లోకి వెళ్ళండి. టాప్లోకి వెళ్ళండి. ఇమేజ్ ఉంది కదా పైన దాని మీద క్లిక్ చేయండి. లోపలికి వెళ్ళండి చెప్తా. కార్డ్ ఇమేజ్ టాప్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి దాని మీద. సో ఇక్కడ విషయం ఉంటుంది. ఇక్కడ హైట్ ఎక్కడుంది? సార్ ఒకసారి మీరు కోడ్లోకి వెళ్ళండి, ఒకసారి విఎస్ కోడ్లోకి వెళ్ళండి చెప్తా. చేస్తున్నారా? సో ఉందా, వెళ్ళిపోయిందా? ఓకే, నో ప్రాబ్లం. యా, అది మామూలుగా వచ్చేసి మనము ఒక అరే తీసుకొని అరే లోపల మనం ఇమేజ్ యూఆర్ఎల్స్ అయితే మనం ప్రాపర్గా ఇచ్చుకుంటే వెళ్ళాలన్నమాట.
సేమ్ యూఆర్ఎల్స్ ఉండాలి, లేకపోతే డిఫరెంట్ యూఆర్ఎల్స్ అదే హైట్ అదే విడ్త్ ఉండాలి, ప్రాపర్గా 100% ఉండాలి. అక్కడ ఏమైనా అటు ఇటు వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది, అలైన్మెంట్ ఇష్యూస్ వస్తాయి. గైస్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? ఇంకా ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్. ఇంకా ఏమైనా ఉన్నా కూడా చెప్పండి, ఇంకా కొత్తగా చెప్పడానికి ట్రై చేద్దాం. షేర్ చేయండి ఒకసారి లత గారు. గైస్ మిగతా వాళ్ళకి ఒకవేళ క్వశ్చన్స్ డౌట్స్ లేకపోతే లెఫ్ట్ అయిపోండి, పర్లేదు. ఇక్కడ ఇమేజ్ సోర్స్ యూఆర్ఎల్. ఓకే, div class equal to call 3 రో ఎక్కడ ఉంది? ఓకే, పైన ఉందా? div class mb2 margin bottom 2 కార్డ్ బాడీ డ్రెస్ టైప్. మీరు ఒకవేళ ఇమేజ్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, ఇమేజ్ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి? ఓకే, కాపీ ఆఫ్ డీటెయిల్స్ ఉంది కదా. ఓకే, సేమ్ యూఆర్ఎల్స్ అయినా మొత్తం, లైక్ ఇమేజ్ యూఆర్ఎల్స్ అన్ని కరెక్ట్గా అదేనా? పైకి వెళ్ళండి అలానే. రైజ్. ఓకే, కరెక్ట్గా ఉంది. కిందకి రండి అయితే. వెయిట్, స్పామ్ క్లాస్. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది, ఇందులో అయితే ప్రాబ్లం లేదు. ఒక్కసారి క్రోమ్లోకి వెళ్ళండి ఒకసారి. క్రోమ్లోకి వెళ్ళండి, క్రోమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే రియాక్ట్ ఓపెన్ చేయండి అది ఒకసారి. కాదు, ఇప్పుడు విఎస్ కోడ్కి వెళ్ళండి ఒకసారి. విఎస్ కోడ్కి వెళ్ళండి. విఎస్ కోడ్లో మీకు టెర్మినల్ ఉంది కదా, టెర్మినల్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ రన్ చేయండి, పైకి వెళ్ళండి ఒకసారి. ఈఎస్ బిల్డ్ అని ఉంది కదా పైన, ఈఎస్ బిల్డ్ అని. ఇప్పుడు టెర్మినల్ లోపల సరే సిడి మై రియాక్ట్ యాప్లోకి వెళ్ళండి. రన్ చేయండి. ఒక పక్క నా కోడ్స్, ఒక పక్క సిసిపిపి కోడ్స్. ఓ మై డాడీ, అది కాపీ చేసుకొని ఫస్ట్. అలా దీంట్లో వద్దు అసలు, ఎప్పుడు కూడా దీంట్లో చేయకూడదు అనమాట. ఒక్కటే ఓన్లీ క్రోమ్లో మాత్రమే చేయాలి. అది 5174 ఉంది కదా, కాపీ చేసుకోండి. క్రోమ్లోకి వెళ్ళి చూడండి. ఎంటర్. ఇక్కడ క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. అక్కడ ఇమేజ్ వచ్చేసి డిఫరెంట్ ఇమేజ్ ఉందన్నమాట. అక్కడ స్టిచ్డ్ బ్యూటిఫుల్ ఉంది కదా, ఎల్లో కలర్ ఆఫ్ శారీ 4.5. ఒకసారి దీంట్లోకి వెళ్ళండి, మీరు బిఎస్ కోడ్లోకి వెళ్ళండి ఒకసారి. పైకి వెళ్ళండి, సెకండ్ ఇమేజ్కి వెళ్ళండి. నో విఎస్ కోడ్లో ఆ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేయండి, ఆ సెకండ్ ఇమేజ్ తీసేసి. ఇక్కడ ఏం లేదు, అది విడ్త్ అండ్ హైట్ వచ్చేసి సరిగ్గా లేదనమాట. ఆ ఇమేజ్ యూఆర్ఎల్ సరిగ్గా లేదు. మనం మాన్యువల్గా కూడా మనం విడ్త్ వచ్చేసి 100% ఇచ్చుకుంటే సరిపోద్ది. సేవ్ చేయండి ఒకసారి. వెళ్ళండి ఒకసారి, క్రోమ్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. నో ఒక్కసారి అంతే, ఇంకా ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోద్ది అనమాట. అలా కాదండి లత గారు, జస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి అంతే, మీరు ఏం చేయకండి అసలు. స్క్రాల్ చేయండి ఒకసారి కిందకి. అర్థమవుతుందా?
సో మీకు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ వచ్చేసి ప్రాబ్లం అనమాట, అంతే. అంతకుమించి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. యూ గోట్ ద పాయింట్ రైట్? నా వాయిస్ వినిపిస్తుందా లేకపోతే? లత గారు వినిపిస్తుందా నా వాయిస్? సార్ వినిపిస్తుంది ఓ, సార్. మీరు మ్యూట్లో ఉన్నారా? ఓకే, కూల్. అది ప్రాబ్లం ఏంటంటే ఆ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ప్రాబ్లం అనమాట అది. అందుకే మీకు ఆ ఎర్రర్ వస్తుంది. అంటే ఇప్పుడు మాన్యువల్ గా సిఎస్ఎస్ లో హైట్ అనేది 100% ఇచ్చుకుంటే సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవుతుంది. ఓకే. సో విడ్త్ ఇవ్వండి, హైట్ ఇవ్వండి, దానికి ఇంకా మార్జిన్స్ ఇవ్వండి, ప్యాడింగ్ ఇవ్వండి, డిఫరెంట్ వేస్ ఎన్ని ఉంటే అన్ని విధాలుగా ట్రై చేయండి. అప్పుడు మీకు ఏం చేస్తున్నారు తప్పులు అనేది మీకు తెలుస్తుంది అనమాట. జస్ట్ ఏదో కాపీ పేస్ట్ చేస్తే మనకి రాదు. మ్యాక్సిమం ట్రై చేయండి, అన్నీ ట్రై చేయండి. ఓకే, సూపర్. ఇంకేమైనా ఉన్నాయా? నథింగ్ రైట్? క్లోజ్ చేద్దామా? సరే, అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. మ్యాక్సిమం ఒక 1.5 అవర్లో అయితే ఉంటుంది. ఈ రోజు అయితే అవుతుంది. సరే గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.